Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చెప్పినట్లు నడుస్తున్న కూటమి సర్కార్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఎజెండా ఫిక్స్ చేస్తున్నట్లు కనపడుతోంది. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ చెప్పినట్లు ప్రభుత్వం నడుచుకుంటున్నట్లే కనపడుతోంది. ఒక్కొక్క సమస్య విషయంలో జగన్ స్పందించిన తరువాత కూటమి ప్రభుత్వం రెస్పాండ్ కావడంతో ఈ అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనేక విషయాలలో ఆందోళనలు నిర్వహించక ముందే కూటమి సర్కార్ తాను నిర్ణయాలను వెలువరించడంతో ఇక జగన్ వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని అనేక మంది క్యూ కడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి ఇది అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ప్రజలలో మాత్రం ఇదే రకమైన అభిప్రాయం ఉంది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నుంచి తీసుకుంటే గుంటూరులో మహిళను వివస్త్ర చేయడం, పొగాకు రైతులు, ఆక్వా రైతులు, సాయికృష్ణ డెత్ మిస్టరీ, అనకాపల్లి జిల్లాలో పంచదార కొండల్లో అక్రమ మైనింగ్, ఇలా ఏది చూసినా జగన్ స్పందించిన వెంటనే కూటమి ప్రభుత్వం రియాక్ట్ కావడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. అమరావతి విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. అధికారంలో ఉండి జగన్కు క్రెడిట్ ఇవ్వడం ఏంటని టీడీపీ సీనియర్ నేతలే పెదవి విరుస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సమస్యలపై మంత్రులు సకాలంలో స్పందించకపోవడమే కారణమన్న వ్యాఖ్యలు కూటమి నుంచి వినపడుతున్నాయి. ఇలా జగన్ స్పందించిన వెంటనే ప్రభుత్వం రియాక్ట్ అయితే మనం తప్పు చేసినట్లే కదా అని ప్రశ్నలు తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని, తాము అధికారంలోకి వస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరికతో ఇప్పటి వరకు టెండర్లు రాలేదు. అలాంటప్పుడు హడావిడిగా ప్రకటించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇక విజయవాడలో సాయికృష్ణ మృతిపై జగన్ పర్యటన తరువాతనే సిట్ ఏర్పాటు చేయడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఆక్వా రైతుల వద్దకు జగన్ వెళ్లిన వెంటనే పొగాకు రైతులతో జగన్ సమావేశం అవుతారని అన్న వెంటనే హడావిడిగా అచ్చెన్నాయుడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడాన్ని కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక గుంటూరులో మహిళను వివస్త్రగా చేసిన కేసులో ఆలస్యంగా స్పందించడం కూడా వైసీపీ దానిని అందిపుచ్చుకోగలిగిందని టీడీపీ కార్యకర్తలే సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుంటే జగన్కు క్రెడిట్ ఇచ్చి ప్రభుత్వం చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.